Hi everyone, welcome to my channel. Today topic is key point of question tags. Question tags లో మీకు key point of question tags అన్నమాట. దీంట్లో వచ్చి 2 tags ఉన్నాయి. పాజిటివ్ ట్యాగ్, నెగటివ్ ట్యాగ్. పాజిటివ్ ట్యాగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ పర్సనల్ ప్రొనౌన్. పాజిటివ్ ట్యాగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ పర్సనల్ ప్రొనౌన్. ప్రొనౌన్స్ అంటే హీ, షీ, ఇట్. నెక్స్ట్ నెగిటివ్ ట్యాగ్. నెగిటివ్ ట్యాగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ నాట్ని ఎన్ ఫస్ట్కి టీఎన్ పెడతారు, పర్సనల్ ప్రొనౌన్. నెగిటివ్ ట్యాగ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ పర్సనల్ ప్రొనౌన్. ఇప్పుడు పాజిటివ్ ట్యాగ్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ నాట్ ఏ టీచర్. క్వశ్చన్ ట్యాగ్ ఏమొచ్చింది? యామ్ ఐ. Hamza will not teach you. Question tag will she. I'm next వచ్చి మీకు ఫస్ట్ దాంట్లో ఐఎమ్ నాట్ ఏ టీచర్ అంటే మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? నాట్ ఇచ్చారు. కాబట్టి మనం రాసే క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ రాకూడదు, యామ్ ఐ. నెక్స్ట్ సెకండ్ దాంట్లో విల్ నాట్ ఉంది కాబట్టి మన క్వశ్చన్ ట్యాగ్స్లో విల్ షీ అని రాయాలి. హంస ఈజ్ ఏ లేడీస్ నేమ్ కాబట్టి షీ. ఓకే, పర్సనల్ ప్రొనౌన్ షీ. నెక్స్ట్ నెగిటివ్ ట్యాగ్. ఐఎమ్ ఏ టీచర్ యారెంట్ ఐ. ఐఎమ్ ఏ టీచర్ ఆర్ నాట్ ఐ. మీకు ఇక్కడ యామ్కి ఇక్కడ నెగిటివ్ ట్యాగ్ వచ్చింది కాబట్టి ఆర్ నాట్ ఐ. ఆర్ ఎందుకు వచ్చింది అని అడుగుతారు. మీకు వర్బ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్లో ఫామ్స్ ఎలా వస్తాయో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ హంస విల్ టీచ్ యూ, ఓంట్ షీ. హంస విల్ టీచ్ యూ, ఓంట్ షీ. హంస ఈజ్ ఏ షీ, పర్సనల్ ప్రొనౌన్ షీ, ఓంట్ షీ. నెక్స్ట్ క్లాస్లో మనం వర్బ్స్ ఫామ్స్ ఎలా వస్తాయి క్వశ్చన్ ట్యాగ్స్లో అవన్నీ నేర్చుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా టీచింగ్ అయినా మార్చాలన్నా మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.